హస్తప్రయోగం చేస్తే మంచిది కాదని అంటున్నారు కొంతమంది. హస్తప్రయోగం చేస్తే మంచిదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్లీ హస్తప్రయోగం చేయాలనా వద్దా అనేది ఇప్పుడు వచ్చిన టీనేజ్ పిల్లలకు మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. అవును. మీరు చెప్పండి సార్. హస్తప్రయోగం అనేది లైక్ ఎలా అయిపోయింది అనంటే, హస్తప్రయోగం చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఓహ్! సో హస్తప్రయోగం ఇట్స్ అ న్యాచురల్ థింగ్. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే, లైక్ ఇంటిమేసీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎక్కువసేపు చేయడం వల్ల, ఇప్పుడు మాస్టర్బేషన్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే, ఫ్యూచర్లో పార్ట్నర్తో మీరు ఎక్కువ ఇంటిమేసీ అనేది పెట్టుకోలేరు. లైక్ ఎరెక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. సో దానికి హస్తప్రయోగం చేయకపోవడమే బెటర్. సో హస్తప్రయోగం చేయడం వల్ల కంప్లీట్గా బాడీ వీక్నెస్ రావడం, హస్తప్రయోగంలో కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ ఇదైతే. ప్లస్ వీక్నెస్ అనేది బాడీ కంప్లీట్గా 24 hours వరకు కూడా బాడీలో కంప్లీట్ వీక్నెస్ అనేది ఉంటుంది. హస్తప్రయోగం అనేది ఇట్స్ అ న్యాచురల్ అకరింగ్. ఇఫ్ చేయకపోయినా కూడా, ఒక 10 days చేయకపోయినా, 10-15 days చేయకపోయినా ఆటోమేటికల్లీ స్పమ్ అనేది ఎజాక్యులేట్ అయిపోతుంది. సో ఆటోమేటికల్లీ స్పమ్ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి చాలా వరకు కూడా క్వశ్చన్స్ ఏమొస్తుంటాయి అని అంటే, నాకు నేను మాస్టర్బేషన్ చేయకున్నా కూడా నాకు ఆటోమేటిక్గా నైట్ ఫాల్ అంటారు కదా. సో నైట్ ఫాల్ అయ్యింది అనేది చాలా మటుకు ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ ఆటోమేటికల్లీ ఎలా అయితే ఓవం అనేది వైట్ డిశ్చార్జ్ ఎలా అయితే అవుతుందో విమెన్లో, సేమ్ థింగ్ మెన్లో కూడా జరుగుతుంది. 10-15 days మాస్టర్బేషన్ చేయకపోతే స్పమ్ అనేది ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. నైట్ ఫాల్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా నేమ్స్ పెట్టడం, సో అది నైట్ ఫాల్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది. సో మాస్టర్బేషన్ చేయడం అనేది రెడ్యూస్ చేస్తే, నైట్ ఫాల్ కాకుండా ఉండాలి అని అంటే, లైక్ మాస్టర్బేషన్ చేస్తే, మాస్టర్బేషన్ అనేది పర్ డే కాకుండా పర్ మంత్ తీసుకుంటే, మంత్లో 22 times అనేది ఇట్స్ ఫైన్ ఇన్ జనరల్. సో అది కాకుండా కొంతమంది ఉంటారు, మీరు థైలాండ్లో చూసుకుంటే 24 hours రికార్డ్ బ్రేక్ చేసిండు ఒక అతను. 92 times చేసిండు. 92 times. అది ఎలా పాసిబుల్ అయింది అనేది సో హిస్టరీ బ్రేక్ చేసిండు అసలు. కాకపోతే ఏంటంటే, లేటర్ ఆన్ ఆఫ్టర్ 4 to 5 days తర్వాత ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చాలా వచ్చింది దానికి. సో బ్లడ్ ఫ్లో అనేది హై అవుతుంది. మాస్టర్బేషన్ చేసినప్పుడు ఏంటంటే, కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయడం వల్ల హ్యాండ్ పవర్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం మాస్టర్బేషన్ అప్పుడు. హ్యాండ్ పవర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, దాని మీద ఉన్న వెయిన్స్ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల, సో తొందరగా కూడా స్పమ్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. చూస్తూ ఉంటాం నార్మల్లీ, నాకు తొందరగా వచ్చేస్తుంది అని చాలా మంది కన్సల్ట్ అవుతూ ఉంటారు డాక్టర్స్ ని. ఎందుకు అవుతుంది అని అంటే, లైక్ కొంతమంది పార్ట్నర్స్ ని సాటిస్ఫై కూడా చేయలేనని చెప్పేసి డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ సర్కిల్ అయినా డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు చేయలేమని అంటే, ప్రీవియస్ గా ఎక్కువ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఈ ఎరెక్షన్ అనేది తొందరగా అయిపోతుంది. సో అది అవ్వకుండా ఉండాలి అని అంటే, మాస్టర్బేషన్స్ అనేది ఎంత తగ్గిస్తే అంత బెటర్. సో అది మాస్టర్బేషన్ చేయడం వల్ల, హస్తప్రయోగం చేయడం వల్ల అనేది బెనిఫిట్స్ ఎక్కడ కూడా ఉన్నాయి. నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేసుకుంటూ తప్పితే, నీకు అది చేస్తే బెనిఫిట్ రాదు. అది చేసినంత మాత్రాన కంప్లీట్గా లో అయిపోతావు అని కాదు. జస్ట్ వీక్నెస్ అనేది బాడీలో ఉంటుంది. లేటెస్ట్ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అని అంటే, డార్క్ సర్కిల్స్ అనేవి కూడా వస్తున్నాయి. అది కాకుండా ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ లో అవుతుంది, హై అవ్వడం వల్ల కూడా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమంది హస్తప్రయోగం చేసుకోకుంటే మూడంతా అటే వైపు ఉంటుంది, సెక్స్ వైపే వెళ్తుంది, అది ఎప్పుడు కూడా స్టాండప్ గానే ఉంటుంది, అది ప్రాబ్లం అవుతుందని హస్తప్రయోగం చేసుకుంటారు. అంటే మళ్ళీ అలాంటి టైంలో మళ్ళీ నైట్ ఫాల్ కాకుండా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటాయి కదా, మళ్ళీ అలాంటప్పుడు ఇలా వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవి మిత్స్. ఇవి యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు క్రియేటివిటీ చేసుకున్నారు. అట్లా ఎక్కడ కూడా కంప్లీట్ గా అలానే స్టాండింగ్ లో ఉంది, అదే పొజిషన్ లో ఉంది అని అంటే అలా ఉండదు. ఎప్పుడైతే మీరు లైక్ ఏదైనా చూస్తారు, ఏదైనా ఓవర్ థింకింగ్ చేసినా, లేదా పార్నోగ్రఫీకి అడిక్టెడ్ ఉన్నా కూడా డెఫినెట్లీ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే, మీరు ఎప్పుడైతే మాస్టర్బేషన్ స్టార్ట్ చేస్తారో, less than 1 minute ఫాల్ అనేది ఉంటుంది. less than 1 minute ఫాల్ ఉంటుంది. సో అది మాస్టర్బేషన్ అది కంటిన్యూస్లీ నువ్వు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడము, హ్యాండ్ పవర్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఇంటిమేసీ లెవెల్ అనేది కూడా కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో చేయకపోవడం అనేది బెటర్.